వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతును అందించాలని అధ్యక్ష అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు ఎంఎన్ఆర్ వర్మ అన్నారు. ఇక మంగళవారం మద్దిపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోను ₹20 బాండ్ పేపర్ పై విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజేఎఫ్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అర్హులైన సభ్యులందరికీ సభ్యత్వాలను అందిస్తామనేసి ఆయన అన్నారు. సీరియల్ నెంబర్ ఉంటుంది సార్. రెడ్డి వెంకట్రావు సీనియర్ అందరు పేరుతారు. 520 ఇస్తారు. ఇంకేముంది అడగాల్సింది బాబు 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 మీరు ఎక్కడైనా నన్ను సరదా తీసేయచ్చు. దాంట్లో కరెక్షన్ చేసి పంపుతాను. చేశారు మరి అదే కాదు. పుష్కర కాలం తర్వాత వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మీ అందరికీ తెలుసు, కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక మీడియా వ్యవస్థ మీద ఆధారపడతాయి. ఈ మీడియా వ్యవస్థ కూడా ఈరోజు జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు. జర్నలిజం కొన్ని అధికార పార్టీకో, కొన్ని జర్నలిజం ప్రతిపక్ష పార్టీకో, ఇలా రాజకీయాల చుట్టే జర్నలిజం ఉన్న సందర్భాల్లో ఈ జర్నలిజం కోసం కీలకమైన చోదక శక్తిగా పనిచేసే పాత్రికేయుడు నలిగిపోతున్నాడు. పాత్రికేయుడికి సంక్షేమ చట్టాలు లేవు, పాత్రికేయుడికి కనీస వేతన చట్టాలు లేవు. చట్టాలన్నీ ఉన్నాయి, కానీ వర్తింపజేయడానికి తగినటువంటి అర్హత మన దగ్గర లేదు. మనం లేకపోతే ఈ సొసైటీకి చెవులై కళ్ళై పనిచేసేవాళ్ళు మనందరూ కలిసి ఉంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విశాఖ పోర్ట్ అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఏదైతే 18 పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయో వాటన్నిటినీ కోఆపరేట్ చేసి వాటన్నిటి ద్వారా కోట్ల రూపాయలతో మన జర్నలిస్టుకి కావాల్సిన వెల్ఫేర్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం చిత్తశుద్ధి. అందులో డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో మన మిత్రులు చెప్పారు, సార్ ఏమైనా 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్ట్కి ఏమైనా పెన్షన్ లాంటిది. ఎస్, ప్రభుత్వం చేయడం లేదు, ఎక్కడో కొన్ని ప్రభుత్వాలు చేస్తాయి. అది 500, 1000 రూపాయల వేరు. అర్హత కలిగిన నిరుపేదైన జర్నలిస్ట్కి 60 సంవత్సరాల తర్వాత ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదు? ఇలాంటి ప్రతిపాదన కన్సిడర్ చేద్దాం. సహకార రంగంలో కోఆపరేటివ్ లాంటిది కూడా మనం ప్రయత్నం చేద్దాం. హౌసింగ్ సంబంధించి కూడా చెప్తున్నారు మన వాళ్ళందరూ, ఏదో గవర్నమెంట్ చేసేసిందని. ఇది ఎవరు మెర్సీ కాదు, ఏవో దయాదక్షిణం కాదు, మన హక్కు. మనకు చట్టాలు ఉన్నాయి, కనీసం 250 గజాలు తక్కువ లేకుండా రావాలని చెప్పి అవి ఉన్న చట్టాలే. సో అందువల్ల డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో అదేదో ఒకరికి ఉంటే ఒకరికి అలా కాకుండా అక్రిడేషన్తో సంబంధం లేకుండా విల్ హ్యావ్ ఎవ్రీబడి అట్లీస్ట్ హౌస్ సైడ్ మనం ప్రయత్నం చేద్దాం. ఒక్క అవకాశం ఇచ్చండి. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకు ఉన్నటువంటి పరిధి చాలా చిన్నది. మనం ఇతర యూనియన్లన్నీ కలుపుకెళ్ళి వైజాగ్ జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఇది పుష్కర కాలం, ఎన్నికలు జరగలేదు కాబట్టి సమస్యలు కూడా అన్నీ ఉంటాయి. దశల వారీగా చేసుకుందాం. మన ప్రయారిటీసు మీరందరూ ఏది చెప్తే అదే నా ఎజెండా. ఒక్క అవకాశం ఇవ్వండి. సీరియల్ నెంబర్ 3 అధ్యక్షుడు ఎన్నుకోమని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నిక ద్వారా వైజాగ్లో జర్నలిస్టులే కాదు, వైజాగ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎన్నికలు జరుపుకున్నారు, ప్రశాంతంగా జరుపుకున్నారు, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. జర్నలిస్ట్ అంటే, జర్నలిస్ట్ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మనం నిరూపించుకుందాం. ఒక్క అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ.